కొద్దిసేపు దేవుని వాక్యం ఆలకించుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట పేరు పేరున వందన సమర్పణ చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం బైబిల్ తెరవండి. 11:11 మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు దాని మీద ఎల్లప్పుడూ ఉండును. బాగా గమనించండి. ఆ దేశాన్ని గురించి బైబిల్లో రాయబడింది. ఆ దేశం మీదటండి దేవుని కన్నులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటాయి? చెప్పండి గట్టిగా. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే సంవత్సరాది మొదలుకొని, అంటే సంవత్సర ప్రారంభ దినాలు మొదలుకొని సంవత్సరపు అంతం వరకు కూడా దేవుడిని యెహోవా కన్నులు ఆ దేశం మీద ఎల్లప్పుడూ ఉంటున్నాయి. ఈ మాటలు బాగా విన్నాం కదా. ఇప్పుడు విన్నా ఎవరికైనా సరే, చిన్నవారికైనా పెద్దవారికైనా, పెళ్ళైన వారికైనా పెళ్లి కాని వారికైనా, ఈ రోజున పని పాట చేసుకునే వారికైనా, పని పాట లేకుండా బజారు తిరుగుతున్న వారికైనా, ఎవరికైనా సరే ఈ మాట విన్నప్పుడు మనసులో కలిగే ఆలోచన ఏంటండి బాబు అంటే, ఆ దేశం మీద దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉన్నట్లుగానే నా మీద, నా కుటుంబం మీద దేవుని కన్నులు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. ఇది ఎవరికైనా అనిపించింది. అవునంటారా కాదంటారా? మీకు అనిపిస్తుందా లేదా? మా దేవుడిని యెహోవా కన్నులు మా మీద, ఇదిగో సంవత్సర ప్రారంభంలో ఉన్నాం, సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మా మీద, మా కుటుంబాల మీద ఎల్లప్పుడూ ఉండాలి అని అనిపిస్తుందా? అనిపిస్తే రెండు చేతులకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అట్లా చెప్పాలి. ఎవరికైనా అనిపిస్తుంది దేవుడిని యెహోవా కన్నులు అక్కడ. ప్రియ దేవుని ప్రజలారా, ఎందుకని దేవుడు ఆ దేశం మీద ఆయన కన్నులు ఎల్లప్పుడూ ఉంచుతున్నాడు? అసలు ఆ దేశానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ శుభవేళలో, ఈ పునరుత్థానపు ఆరాధన సమయాన దేవుని సన్నిధిలో, మందిరంలో ప్రవేశించి ఇదిగో ఈ వాక్యం ఆలకిస్తున్న మీ వ్యక్తిగత జీవితాల్లో నా దేవుడిని యెహోవా కన్నులు మీ మీద, మీ కుటుంబాల మీద ఈ సంవత్సర ప్రారంభం నుండి ముగింపు వరకు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. ఈ ప్రక్క వారికి చెప్పండి ఆ మాట. ఎప్పుడు? అది కూడా చెప్పండి. ఎల్లప్పుడూ దేవుడిని యెహోవా కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. ఇంకా అవలేదా? అయిపోయిందండి. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా ఆశీర్వాదకరమైన మాటలండి. మీ క్షేమాన్ని కోరుకునే వ్యక్తులుగా, ప్రభువా నీ ప్రజలందరూ మీ సన్నిధికి రాబోతున్నారు, వారితో మీరు మాట్లాడాలి. వారి హృదయాన్ని నేరుగా మీరే తాకాలి, మీరే దర్శించాలి. ఎవరెవరు ఎన్ని సమస్యల్లో ఉన్నారో, కొన్ని చెప్పుకునేవి, కొన్ని చెప్పుకోలేనివి, అలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, అసలు పరిస్థితులు మారుతాయో లేదో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో ప్రజలు వస్తారయ్యా మీ సన్నిధానానికి. నా గురించి కాదు, ఇంకొకరి గురించి కాదు, ఇంకెవరి కోసమో కాదు, కేవలం మీ దయ, మీ ఆదరణ, మీ కనికరం వారి హృదయాల్లో కుమ్మరించబడుతుందని ఆశగా మీ సన్నిధికి తరలి వస్తారు. వారితో నేరుగా ఎవరు మాట్లాడాలి? మీరే బాధ్యత, మీరే మాట్లాడాలి అని దేవుని పాదాల చెంత స్టేజ్ బల్ల వేసుకున్నారు కదా, ఆ బల్లల మీద మోకరించి అలానే ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చెప్తున్నటువంటి, దేవుడు దర్శిస్తున్న, దేవుడు తెలియజేస్తున్న మాటలు ఇదిగో ఈ దినాన మీ ముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటాడు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు మీ మీద ఉండబోతున్నాయి, మీ కుటుంబాల మీద ఉండబోతున్నాయి, మీ వ్యాపారమైన, ఉద్యోగమైన, వ్యవసాయమైన అన్ని కోణాల్లో నా కన్నులు మీ మీద ఎల్లప్పుడూ ఉండునుగాక అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాట చదివినప్పుడు భలే ఆనందపడుతుంది.
సరే, బాగా గమనిస్తే ఎందుకని ఆ దేశం మీద దేవుని కనుదృష్టి నిలుస్తుంది? ఎందుకు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి అక్కడే ఎందుకు కేంద్రీకృతమైంది అని ఆలోచన చేస్తే, ఆరా తీస్తే ఆ పట్టణంలో ఉన్న స్పెషాలిటీ ఒకటి మనం అక్కడ చూడొచ్చండి. ఆ పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకత, మా మీద దేవుని కనుదృష్టి నిలవాలని, నా మీద దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ ఉండాలని, పరిచర్య మీద దేవుని కనుదృష్టి ఉండాలని మీ అందరూ కోరుకుంటారు, నేను కోరుకుంటాం. అందరి మీద దేవుని కనుదృష్టి ఉండాలని. అలా ఉండాలి అంటే మనకు ఒక ప్రత్యేకత కావాలి. ఏం కావాలి? ఆ పట్టణానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటా ప్రత్యేకత అంటే ఇప్పుడు చదువుకుందాం చూడండి. 12వ వాక్యం మొదటి మాట, అది ఆకాశ వర్ష జలము తాగుతుంది. ఆ తలపైగా తలకించండి. ఆ పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటండి బాబు అంటే, అది ఏ జలాన్ని తాగుతుంది? ఆకాశం నుంచి వర్షాలు వస్తాయే, వర్షాలు వస్తే నీళ్లు ప్రవహిస్తాయే, అదిగో ఆ నీరే తాగుతుంది ఆ దేశం. ఆమేన్, హల్లెలూయా. ఆ నీళ్ళే తాగుతుందట. అంటే ఆ దేశానికి ఈ రోజున దాహం వేసినప్పుడు, ఆ దేశానికి నీళ్ళు అవసరమైనప్పుడు ఎటు చూస్తుంది? ఏ నీళ్ళ కోసం చూస్తుంది? ఏ నీళ్ళ కోసం కనిపెడుతుంది? ఏ జలములు తన దాహం తీర్చాలని ఎదురు చూస్తుంది అంటే, ఆకాశం తెరవబడి ఆకాశం నుంచి కురుస్తాయే, అదిగో ఆ వర్షపు బిందువులను తాగి బ్రతుకుతుంది ఆ పట్టణం, ఆ దేశం. మొదటిగా గమనిస్తే ఈ దేశం మీద దేవుని కనుదృష్టి ఎందుకు నిలుస్తుంది? సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుడిని యెహోవా కన్నులు ఎల్లప్పుడూ దాని మీద ఎందుకు నిలుస్తున్నాయి అంటే, ఈ పట్టణం ప్రక్క చూపులు చూడదు, ఈ పట్టణం వంకర చూపులు చూడదు, ఈ పట్టణం నేలదారు చూపులు చూడదు. మరి ఏం చేస్తుందండి పాస్టర్ గారు అంటే, ఆకాశ వర్ష జలం కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్. పరిసంబంధమైనటువంటి ఆత్మీయ అనుభవాల వైపే చూస్తుందండి ఈ పట్టణం. వేరే తాగదా? నోవే. వేరే వాటిని పొరపాటుని కూడా ఊహల్లో కూడా రానివ్వదండి. వేరే విషయాలు మనసులో కూడా రానివ్వదు. వేరే నీళ్లు టచ్ చేయదు కనీసం. అవే ఆలోచన. ఆ ఆకాశ వర్ష జలం మాత్రమే. ఎందుకని? ఇప్పుడు ఈ పట్టణాన్ని గమనిస్తే, ఈ దేశాన్ని గమనిస్తే ఆకాశ వర్ష జలమే తాగుతుంది, కానీ అక్కడక్కడ బోధుల్లో నీళ్లు, చెప్పండి బోధుల్లో నీళ్లు, అక్కడక్కడ గొంతుల్లో నీళ్లు, అక్కడక్కడ ఆ నూతుల్లో నీళ్లు, అక్కడక్కడ బోధుల్లో, అక్కడక్కడ పంటకాలం, మురికాలంలో, ఎక్కడంటే అక్కడక్కడంటే అంటే అక్కడ ఏ నీళ్ళు అంటే ఆ నీళ్ళు తాగేస్తుందా? లేదు, అలవాటు లేదండి, అసలు లేదండి. ఆకాశ వర్ష జలమే త్రాగుతుంది. ఆ జలంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ మాటలు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా, దేవుడిని యెహోవా సంతాపపడిన రోజు అది. దేవుడిని యెహోవా సంతాపపడినటువంటి, బాధపడిన రోజు అది. దేవుడిని యెహోవా వేదన పడుతున్న రోజు. నిజానికి నీవు, నేను, మనందరం కొన్నిసార్లు బాధపడతాం, కొన్నిసార్లు సంతోషపడతాం. కానీ దేవుడు కూడా బాధపడతాడా? ఆయన కూడా సంతాపపడతాడా? ఆయన కూడా వేదన పడే పరిస్థితులు ఉంటాయా? ఉన్నాయి. ఎందుకు చేశాను రా బాబు వీళ్ళని? ఎందుకు తయారు చేశాను? ఎందుకు సృష్టించాను వీళ్ళని? ఎందుకు వచ్చాను వీళ్ళ దగ్గరికి? ఎందుకు వీళ్ళతో పరిచయం పెంచుకున్నాను? ఎందుకు వీళ్ళతో సహవాసం ప్రారంభించాను? అసలు వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ బాబు అని మనుషులను, మానవులను తయారు చేసినందుకు, సృష్టిని కలగజేసినందుకు, మనుషులకు ఊపిరి ఊదినందుకు దేవుడైన యెహోవా ఆ రోజు ఏం పడుతున్నాడు? సంతాపపడుతున్నాడు. సంతాపపడి, ఎందుకు సంతాపపడుతున్నాడు అంటే, హృదయంలో ఊహంతా కేవలం చెడ్డదట్టండి. జనులు తమ చెడునడతల వల్ల దేవుడైన యెహోవాకి సంతాపం పుట్టించారట. ఇది నోవహు గారి దినాల్లో జరిగిన చరిత్ర. అందుకని దేవుడైన యెహోవా ఈ పరిస్థితులన్నీ చూసి, ఎదురు తిరిగినటువంటి వ్యక్తులు చూసి, కోపపడుతున్న వ్యక్తులు చూసి, గర్వంతో తల ఎగరేస్తున్న వ్యక్తులు చూసి, ఈ రోజున దేవుడు అంటే లెక్క లేకుండా, భయం లేకుండా, ఏ మాత్రం కూడా వాక్యానికి విలువ ఇవ్వకుండా, సంఘానికి, సహవాసానికి, ప్రభు నామం పేరిట సహవాసానికి కట్టుబడకుండా, ఈ రోజున ఏ తాడు బంగారు లేకుండా అచ్చోసి రామోజు మాదిరిగా బయట తిరుగుతుండే ఈ అనుభవాలని దేవుడు చూసి, వేళన నేను ఎంచుకున్నది, వేళన నేను చూస్ చేసుకున్నది, వేల కొరక ఇంత సృష్టి కలిగజేసింది, వేల కొరక ఇంత ఏర్పాట్లు చేసింది అని ఆయన సంతాపం చెందాడట. బాధపడి ఎదురు తిరిగినటువంటి అనుభవాలను,
విచ్చలవిడిగా మారిపోయినటువంటి పరిస్థితులను, వెరితలలు వేసినట్లుగా వేస్తున్నటువంటి ఈ పరిస్థితులు, ఈ వేషాలన్నీ చూసిన దేవుడు మొత్తం మీద అనుకున్న మాట ఏంటంటే, పూర్తిగా ఈ అపవిత్రతను తీసివేయాలి, పూర్తిగా ఈ అపవిత్రతను కడిగి వేయాలి, పూర్తిగా ఈ దుర్మార్గతను తొలగించేసేయాలి అని దేవుడిని యెహోవా ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఆకాశపు తూములు విప్పడం. ఏమి విప్పాడండి అప్పుడు? ఆకాశపు తూములు విప్పితే 40 రాత్రింబగళ్ళు, చెప్పండి 40 రాత్రింబగళ్ళు ఏ వర్షం? ప్రచండమైన వర్షం కురిసిందట. భూమి మీద ఉన్నటువంటి సకల అపవిత్రతను కడిగి వేసింది. ఆమేన్. గుర్తించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి ఆ ఇండెప్త్ లో మనకు వెళ్ళిపోతే అక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, పాపం పరిహరించబడింది, అపవిత్రత తొలగించబడింది, మలినం కడిగి వేయబడింది, దుర్మార్గం కడిగి వేయబడింది, అపవిత్రత అంతా ఊడ్చివేయబడింది. ఆకాశ జలం చేసిన పని అంటే ప్రియ దేవుని ప్రజలారా, ఇప్పుడు కానాను దేశం ఏ జలం కావాలంటుంది? చెప్పండి, ఏ జలం కావాలంటుంది? ఆకాశపు జలం కావాలంటుంది. ఎందుకు ఆకాశపు జలం ఏం చేస్తుంది అంటే, మన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తుంది. మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మచ్చ, డాగు, ముడత, కళంకం వాటిది మరి ఏదైనా లేక వాక్యము చేత, ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, చదువుకున్నాం కదా ఎఫెసీ పత్రికలో, అట్లా ఈ రోజున వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరిచాడట దేవుడి సంఘాన్ని. ప్రియ దేవుని ప్రజలారా, మచ్చ, మడత, డాగు అట్టిది మరి ఏదైనా, కలంకమనేను అట్టిది మరి ఏదైనా లేకుండా మనం నిర్దోషముగాను పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి అంటే ఆకాశపు జలం మన మీద కురవాలి. ఆమేన్. ఎముకలు, నరములు, కీళ్ల మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధిస్తున్నట్టండి. ఎవరు? దేవుని వాక్యం. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, చిన్న క్లారిటీ వస్తుంది మీకు. ఇప్పుడు ఆకాశ వర్ష జలం అంటే ఏంటండి పాస్టర్ గారు అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జీవము గల దేవుని వాక్కులు. ఇది జీవజలం అండి. ఇది ఆకాశం నుంచి కురిసినటువంటి మంచు లేదా వర్షం. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే, ఇదిగో ఏదండి బాబు ఆకాశ జలం అంటే, ఇప్పుడు కానాను ఎదురు చూసే దేని కొరకు అంటే వాక్యం కొరకు. కానాను దేశం ఎప్పుడు ఈరోజు దేని తాగుతుంది, ఏది వింటుంది అంటే, ఇదిగో వాక్యం అనే జీవజలమును తాగుతుంది. ఆ జలం కొరకే ఎదురు చూస్తుందండి. పనికిమాలిన స్టోరీల కొరకు, అర్థం పర్థంలోని రచనల కొరకు, లోకంలో ఉన్నటువంటి రకరకాల పుస్తకాల కొరకు, లేదంటే టీవీలో వచ్చే రకరకాల కార్యక్రమాల కొరకు ఎదురు చూస్తా ఉంటుందా కానాను దేశం అంటే? కాదు, వాక్యం కొరకు ఎదురు చూస్తా ఉంటుంది. ఇదిగో ఈ నీళ్ళే తాగుతుందట, ఈ జీవజలమే తాగుతుందండి కానాను దేశం. అందుకని ఎవరైతే వాక్యం అనే ఈ నీటిని తాగుతారో, ఎవరైతే వాక్యం అనే నీటితో దాహం తీర్చుకుంటారో, ఎవరైతే వాక్యం చేత పోషించబడతారో, ఎవరైతే సంవత్సరం అంతా కూడా ఈ వాక్యం మీదే ఆశ పెట్టుకుంటారో, వారి వ్యక్తిగత జీవితాల మీద నా దేవుని కనుదృష్టి ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిలవబోతుంది. ఆమేన్. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబాల్లో నా దేవుని కనుదృష్టి మీ మీద నిలవాలి అంటే మీరు ఈ వాక్యం తట్టే చూడాలండి. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, ఈ దినాన ఆ దేశం మీద దేవుడు ఎందుకండి కన్ను దృష్టి ఉంచాడు అంటే, ఆ దేశం ఏం కోరుకుంటుంది అంటే ఆకాశ వర్ష జలాన్ని కోరుకుంటుంది. ఆకాశ వర్ష జలం ఏం చేస్తుంది అండి బాబు అంటే పవిత్రపరుస్తుంది. ఆమేన్. నా ప్రియ సోదరి సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుడిని యెహోవా కన్నులు, ఇదిగో సంవత్సరం ప్రారంభంలో ఉన్నావు, సంవత్సరాంతం వరకు నీ మీద నీ కుటుంబం మీద నిలవాలి అంటే నీవు ఈ రోజున కోరుకోవాల్సింది ఏ జలాన్ని? చెప్పండి, ఏ జలాన్ని? పాపాన్ని కడిగేసే వాక్యాన్ని కోరుకోవాలి, అపవిత్రతను కడిగివేసే వాక్యాన్ని కోరుకోవాలి, నిన్ను ప్రశ్నించే వాక్యాన్ని కోరుకోవాలి, నీ బలహీనతను ఎత్తి చూపే వాక్యాన్ని కోరుకోవాలి, నీ అసమర్థత, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కార్యక్రమాలన్నీ సవాలుగా ఎదురో, నీవు ఎలా ఉన్నావు నువ్వు మార్చుకో అని సూటిగా నీతో మాట్లాడే వాక్యాన్ని ఎంచుకోవాలి. ఆ జలం కొరకు చూడాలి. అన్నయ్య గారు బాగున్నారండి, కూర్చోండి, పాట పాడతారా? పాడతారు. ఈ రోజున
అర్థం పర్థమైన విషయాల జోలికి వెళ్తుంటే, అనవసరమైన సిద్ధాంతాల జోలికి వెళుతుంటే, ప్రియ దేవుని ప్రజలారా, ఆకాశ వర్ష జలంలో ఉన్న ప్రత్యేకత ఏంటండి బాబు అంటే అపవిత్రతను, పాపాన్ని పూర్తిగా కడిగి వేస్తుంది. ఎవరైతే వారి జీవితంలో పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ఈ రోజున ప్రభు ఎదుట నమ్మకస్తులుగాను, నిర్దోషులుగాను ఉండాలని ఆశపడుతూ వారి వ్యక్తిగత జీవితాల్లో దేవుని వైపు చూస్తూ కనిపెడుతూ వారి జీవితాలు కొనసాగిస్తారో, అదిగో వారి మీద, వారి కుటుంబాల మీద నా దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆమేన్. రెండవదిగా మరో మాట కూడా నేను చెబుతాను. అదేంటంటే ఏలియా గారి దినాల్లో భయంకరమైన కరువు. పౌరపు గూడల్లో పెట్టి గూడు పెట్టుకుంటే కదా, ఆ గూడులోకి పోయి అక్కడ కూడా ఏదో దొరుకుతుందేమో, అంత దారుణమైన పరిస్థితి దేశంలో ఉంటే దేవుడిని యెహోవా ఆ దినాన పెద్ద వర్షం కురిపించాడండి. ఏలియా గారి ఆ కాలంలో. రాజుల మొదటి గ్రంథం 18 మొదటి వచనం. పేజీ నెంబర్ చెప్తారా? 298 అటండి. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద 45వ వాక్యం కూడా చూడండి, 45వ వచనం కూడా 45. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసింది. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దేశమంతా కరువుతో అల్లాడిపోతుంటే ఆ రోజున మోపైన వాన కురిసిందటండి. మోపైన వాన కురిసిన తర్వాత జరిగిన విషయం ఏంటండి బాబు అంటే దేశంలో ఉన్న కరువు పూర్తిగా తొలగిపోయింది. ఆమేన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వర్షం? ఆకాశం నుంచే కదా వర్షం వచ్చేది. మొదటిగా ఆకాశ వర్ష జలం చేసే పని ఏంటండి అంటే పాపాన్ని కడిగేస్తుంది. అందుకని ఈ దేశం అటు చూస్తూ ఉందండి, పాపాన్ని కడిగేసే వర్షం కొరకు. ఆమేన్. రెండవదిగా ఈ వర్షం కురిసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ఆ భయానకమైన కరువు కాలంలో చిక్కుకుపోయినటువంటి ఆ దేశమంతా కూడా ఒక్కసారిగా సస్యశ్యామలంగా పచ్చగా మార్చబడిందండి. అంటే దాని అర్థం ఏంటంటే ఆకాశ వర్ష జలం చేసే మరో పని ఏంటంటే కరువును తొలగించి సమృద్ధిని కలిగిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దినాల ప్రియ దేవుని ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో నా దేవుని పేరిట మీ కుటుంబాల్లో సమృద్ధి కలిగినట్లుగా, లోటు అనే మాట లేకుండా అన్ని కోణాల్లో సర్వ సమృద్ధి కలిగి నా దేవుని పేరిట మీరు వర్ధిల్లాలి అంటే మీరు ఎటు చూడాలండి బాబు అంటే ఆకాశం వైపు చెప్పండి. ఆకాశ వర్ష జలం కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు మైక్ తీసుకుని 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడే నేను మాట్లాడుతూనే ఉంటాను. నేను బైబిల్ మీకు ఇస్తా. ఇప్పుడు ఈ బైబిల్లో ఎక్కడ కానీ ఏ పేపర్లో ఏమి ఉండవండి. ఈ బైబిల్ ఏ పేపర్లో ఉండవు. ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే ఏం మాట్లాడినా దేవుడు మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది పాలసీ అండి. చాలా చోట్ల చూస్తుంటాను ఎప్పుడెప్పుడు. ఇక్కడ ఒక డైరీ, ఇక్కడ ఒక గ్రంథం, ఇక్కడ ఇంకో గ్రంథం, ఇక్కడ ఇంకో రాసుకున్న 4-3 పేపర్లు ఇవి ఉంటాయండి. నన్ను వాక్యం చెప్పడానికి పిలుస్తుంటారు కదా, 2వ ప్రసంగం 3వ ప్రసంగం ఆఖరణ పాడేస్తారు. నన్ను మొత్తం మీద చెప్పి పుస్తకాలు అవి తీపి, పేపర్లు తీపి, ఆ పేపర్లు తీపి ఎన్ని చెప్తున్నారు అంటే వాళ్ళకి కించపరచడం కాదు. ఈ రోజున ఆకాశ వర్ష జలం మాత్రమే హృదయానికి సమృద్ధి కలిగిస్తుంది. ఆమేన్. 4 మాటలు చాలు, 40 మాటలు అక్కర్లేదు. 4 మాటలు చాలు, 40 రెఫరెన్స్ అక్కర్లేదు. ఇక చదువుతానే రెఫరెన్స్లు బైబిల్ అందరికేస్తారు. ఎందుకు రా బాబు? ఆకాశ వర్ష జలం ఏం చేస్తుంది అంటే ఎంతటి కరువు అయినా సరే తీసివేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతటి కరువైనా తీసివేస్తుందండి. దేవుని నామం పేరట ఆకాశమందు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆకాశమందున దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, నిన్ను హృదయంలో దేవుడు మంట పుట్టిస్తున్నప్పుడు 4 మాటలు చాలండి. 4 మాటలు చాలండి. గంగి కోపాలు కరెక్ట్ చాలు కదండి. పెద్దలు అన్నారు
4 మాటలు చాలు. ఆ మాటలు వినేసరికి నీకు హృదయంలో నెమ్మది, ఆదరణ, ప్రభు నామం పేరిట క్షేమము, నీకు సమృద్ధి, మంచి మాటలు ఆలకించాను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనే అనుభూతి నీకు కలగడానికి గంటలతో ఆకాశ వర్ష జలం చేసే పని ఏంటంటే కాసేపు కురుస్తుంది, హృదయాలకి నెమ్మదినిస్తుంది, సమృద్ధి కలిగిస్తుంది. సముద్రాలు ఉన్నాయి, పంటలు పండుతాయా? లేదే. సముద్రపు నీటితో ఆకాశ వర్ష జలం సమృద్ధినిస్తుంది. కనుక మీ వ్యక్తిగత జీవితాల్లో మీరైనా నేనైనా ఎటు చూడాలండి బాబు అంటే ఆకాశమందున దేవుని ఎటు చూడాలి. అక్కడి నుంచి ఆయన వర్షం పంపిస్తే మనలో ఉన్న అపవిత్రత తొలగిపోతుంది. ఆ వర్షానికి ఆయన వర్షం పంపిస్తే కరువు తొలగిపోతుంది, సమృద్ధి కలుగుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం. సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి అంటే ఆకాశ వర్ష జలాన్ని చూడాలి, దాన్నే త్రాగాలి. ఆకాశ వర్ష జలము అంటే మీకు సింపుల్ గా అర్థం కావాలి అంటే జీవము గల దేవుని ఇదిగో నీటి ఓటలు, ఈ పరిశుద్ధ గ్రంథం. ఎవరైతే దీన్ని ధ్యానిస్తారో, ఎవరైతే దీన్ని త్రాగుతారో, ఎవరైతే దీన్ని తింటారో, ఎవరైతే దీన్ని చదువుకుంటారో వారి వ్యక్తిగత జీవితాల్లో ఆకాశ వర్ష జలాన్ని కోరుకున్నట్లు, ఎవరైతే ఆకాశ వర్ష జలాన్ని కోరుకుంటారో వాళ్ళ జీవితం పరిశుద్ధపరచబడుతుంది, వారి కుటుంబాలు సమృద్ధిలో నడిపించబడతాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. సమృద్ధిలో నడిపించబడతాయి. ఎలాగండి పాస్టర్ గారు సమృద్ధి కలుగుతుందా? వాక్యం చదివితే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని చదువుకుంటా ఉంటే ప్రతిరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయా? సమృద్ధి వస్తుందా? వాక్యం చదివితే డబ్బులు వస్తాయండి అకౌంట్లోకి? బైబిల్లో ఉన్న మాటలు చెప్పమంటారా? యెహోవా ధర్మశాస్త్రమును చదవండి. దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అటివాడు నీటి కాలువల వలన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎండిపోయే చెట్లాగా, మోడుబారిపోయిన చెట్లాగా, ఫలాలు లేని చెట్లాగా లేదే. ఫలభరితమైన వృక్షముగా నీ కుటుంబం ఉండాలి అంటే, ఫలభరితమైన వృక్షముగా నీ జీవనోపాధి మార్చబడాలి అంటే, నీ కుటుంబంలో కొదువ, కొరత, లోటు అనే మాట ఈ సంవత్సరం నీవు చూడకూడదు, వినకూడదు, సమృద్ధిలో సాగిపోవాలి అంటే ఇగో నీవు సులువైన తెలివైన పని ఏంటంటే ఆకాశ వర్ష జలం ఇది. దీన్ని త్రాగడం, దీన్ని చదవడం, దీన్ని ధ్యానించడం నువ్వు ఎంతగా చేయగలుగుతావో అంతగా నా దేవుని పేరట సమృద్ధిని అనుభవిస్తావు. ఆమేన్. నా ప్రియమైన సోదరి సహోదరులారా, పెద్దలారా, దేవుని కనులు ఆ పట్టణం మీద ఉన్నట్లు గాని మీ మీద, మీ కుటుంబాల మీద నిలుచునుగాక. ఆమేన్. 68వ కీర్తనలో మరో మాట కూడా చదువుకున్నాం, చూడండి. దేవా, నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా. చూడండి, మొదటగా కురిసిన వర్షమేమో దేవుణ్ణి ఎదిరించిన అనుభవాలన్నిటినీ, అపవిత్రతనంతటినీ తొలగించాయి. రెండవదిగా కురిసినటువంటి వర్షమేమో కరువును తొలగించి సమృద్ధిని కలిగించాయి. మూడవదిగా ఆకాశం నుంచి దేవుడు సమృద్ధిగా వర్షాన్ని కురిపించాడు. ఎవరి మీద? ఆయన స్వాస్థ్యం మీద కురిపిస్తే ఇప్పుడు ఆయన స్వాస్థ్యం ఏమైందండి బాబు అంటే బలపరచబడింది. ఆమేన్. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరచు. ఈ దినాల ప్రియ దేవుని ప్రజలారా తలపైకి తలకించండి. ఆ దేశం ఏ వర్ష జలం కొరకు ఎదురు చూస్తుందో చెప్పాలి. ఆకాశ వర్ష జలం కొరకు ఎదురు చూస్తుంది. ఎందుకంటే చెరువుల్లో, నూతుల్లో, బావుల్లో, ఆ కాలంలో, ఈ బోధుల్లో ఉన్న నీళ్ల కోసం చూడకుండా అక్కడి నుంచో రావాలి, ఆకాశ వర్ష జలం కావాలి అని ఎందుకు ఎదురు చూస్తుంది ఈ పట్టణం? ఆ జలంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బాబు అంటే ఈ జలం చేయలేని పని. ఆ జలం ఏం చేస్తుందంటే పాపాన్ని కడిగేస్తుంది. అందుకని ఎవరైతే మా జీవితాల్లో ఉన్న పాపం కడిగి వేయబడాలి, అపవిత్రత కడిగి వేయబడాలి, ఆకాశం అందులో దేవుడు మాట్లాడాలి, ఆకాశం వాక్కు ప్రత్యక్షం కావాలి అని ఎవరు ఎదురు చూస్తారో దేవుని యెహోవా కన్నులు వారి మీద ఉంటాయి. ఎవరైతే ఆకాశ వర్ష జలమే రావాలి, మాలో ఉన్న వాక్య దాహం సమృద్ధిగా తీరిపోవాలి, మాకు సంతృప్తి కలగాలి, మాకు నెమ్మది కలగాలి, వాక్యం విన్నాము ఆనందపడాలి, వాక్యం విన్నామనే సంతృప్తి మాకు కలగాలి. ఆకాశ వర్ష జలం దిగివచ్చి మాలో ఉన్న వాక్యపు దాహాన్ని తీసివేసి, కరువుని తీసివేసి సమృద్ధిని ఇవ్వాలి అని పరలోకపు వాక్కు కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి మీద దేవుని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయి. ఇవి రెండు విషయాలైతే, మూడవదిగా
ఆకాశ వర్ష జలానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే అలసిపోయిన వాళ్ళు ఏం చేస్తుందటండి? బలపరుస్తుందట. ఇప్పుడు అలసిపోయింది ఎవరు? స్వాస్యం. ఆయన స్వాస్యం ఏమైంది? అలసి. కారణం ఏంటంటే కొన్నిసార్లు వ్యాపారాలు చూసి మనసు కృంగిపోతుంటుందండి. పిల్లలు చూసినప్పుడు మనసు కృంగిపోతూ ఉంటుంది, బలహీనైపోతారు. ఎంతటి బలవంతులైనా ఈ రోజున కృంగిపోయిన సందర్భాలు. ఎంతటి రోషం కలవాడండి, పోయి ఆడు కూర్చొని బదిలీ వృక్షం కింద ఎవరు? ఏలియా గారు. రోషం గల దైవజనుడు కదా, ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది కదా. కాకపోతే ఇప్పుడు బలహీనుడైపోయాడు. దేవుని ప్రజల చాలా మందికి వారి కుటుంబాన్ని తలంచుకున్నప్పుడు, భార్య విషయం గుర్తొచ్చినప్పుడు, భర్త విషయం గుర్తొచ్చినప్పుడు, పిల్లల విషయం గుర్తొచ్చినప్పుడు, అత్తమామల విషయం గుర్తొచ్చినప్పుడు, ఈ రోజున ఇంట్లో ఉన్నవారి చెల్లె, తమ్ముడు, అక్క, అన్నో, ఈ రోజున బావ, మరుదో, కోడలు, ఇలాంటి విషయాలు గుర్తొచ్చినప్పుడు ప్రాణం నీరైపోతుందండి. చాలా బలహీనమైపోతుంది. ఏంటో పరిస్థితి అర్థం కాకుండా ఎంతటి బలవంతులైనా అలసిపోవాల్సి వస్తుంది. విరక్తి వచ్చేస్తుంది, జీవితం మీద విరక్తి కలుగుతుందండి. కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే ఎందుకు ఇక నా జీవితం అని అలసిపోయి నిరాశలోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడట అంటే ఆకాశం నుంచి వర్షాన్ని సమృద్ధిగా కురిపిస్తాడట. కురిపిస్తే ఏం జరుగుతుందండి బాబు అంటే ఆయన స్వాస్యం, అలసిపోయిన ఆయన స్వాస్యం ఏమవుతుందండి బాబు అంటే తిరిగి మరలా బలాన్ని పొందుకుంటుంది. ఆమేన్. అంటే ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చే వర్షం చేసే పని ఏంటో తెలుసా? బలహీనులను, అలసిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, నిరాశలో ఉన్న వారిని, నిస్పృహలో ఉన్న వారిని, ఇక నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే, ఇది నా కర్మ, నా పరిస్థితులు మార్పు లేవు, నా నోటిలో నవ్వు కలగదు, నా నుదుటి మీద రాత ఇంతేనేమో అని నిరాశలోకి వెళ్ళిపోయిన తన స్వాస్యాన్ని, తన ప్రజలను ఆయన తన వర్షం ద్వారా బలపరచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఆకాశ వర్ష జలానికి ఉన్న ప్రత్యేకత. ఎంత కృంగిపోయిన వారినైనా ఒక్కసారిగా బలపరచగలుగుతుంది. ఎంతటి నిరాశలోకి వెళ్ళిపోయిన వారినైనా ఒక్కసారిగా ధైర్యపరచగలుగుతుంది. నా ప్రియ సోదరి సహోదరుల, కనుక ఈ ఆకాశ వర్ష జలం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే కేవలం ఇది ఒక్కటి ఇట్లా కళ తెలిసి నోరు తెలిసి మీకు చెప్పక్కర్లేదు. ఆకాశ వర్ష జలం అంటే ఏంటండి బాబు అంటే ఇదిగో దేవుని పరలోకపు వాక్ అండి. ఎవరైతే ఈ సంవత్సరం ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి క్షణం దేవుని మాట వైపు చూస్తారు, ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తారు, ఎవరైతే ఆకాశ వర్ష జలాన్ని త్రాగుతారో వారి మీద, వారి కుటుంబాల మీద నా దేవుని యెహోవా కన్నులు ఎల్లప్పుడూ ఉండబోతున్నాయి. ఆమేన్. ఒక మనిషిని పవిత్రపరచాలి అంటే ఈ మాటలే. కుటుంబంలో కరువుని తొలగించి సమృద్ధి నింపాలి అంటే ఈ మాటలే. అలసిపోయిన వారిని బలపరచాలి అంటే, కురిగిపోయిన వారిని లేవనెత్తాలి అంటే ఇదే ఆకాశ వర్ష జలము. ఆమేన్. మన పాలిట, మన కుటుంబాల పాలిట, సంఘం పాలిట ఇదిగో ఆకాశ వర్ష జలం దేవుడిచ్చినది. దీన్ని ధ్యానించండి, చదవండి, ప్రార్థన చేయండి, బాగా ఆలోచన చేయండి, దేవుని వాక్యాన్ని బాగా చదువుకోండి. ఆ వర్ష జలాన్ని త్రాగగలిగితే మనలో ఉన్న అపవిత్రత తొలగిపోతుంది, కరువు తొలగిపోయి సమృద్ధి కలుగుతుంది. అలసిపోకుండా ఎప్పటికప్పుడు బలపరచబడి ధైర్యంగా నిరీక్షణతో నిలవగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ మాటలు ఆలకించిన నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, ఇవే మాటలు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఈ వర్షాన్ని, ఈ వర్ష జలాన్ని త్రాగమని చెప్పండి. ప్రతి వారిని మార్చగలిగింది, ధైర్యపరచగలిగింది, బలపరచగలిగిన మాటలు ఇవే గనక వాళ్ళకి తెలియపరచండి. నా దేవుని యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంత వరకు మీ మీద ఉండును గాక. ఆమేన్. ఎక్కడ వారికి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సజీవుడా, మీ గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరపు తొలి బల్లారాధన కార్యక్రమాన్ని ఈ సంఘంలో మీరు భారమితి జరిగించారు. ప్రభువానికి స్తోత్రం. మంచిగా పాడుకుని మీ నామాన్ని స్తుతించుకోవడానికి, అలా అతిశయిస్తూ, ఆర్పణిస్తూ, ఆరాధన చేసుకోవడానికి, పరలోకపు వాక్కును నామచరణ వినడానికి, మాత్రమే ఆకాశ వర్ష జలము చేత సంధించబడడానికి, దర్శించడానికి మీ కార్యం జరిగించాలని స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అవుతుంది. పాపాలు తొలగించే, నెమ్మదిని కలిగించే, సమృద్ధిని కలిగించే, ఆశపోయిన వారిలో ధైర్యాన్ని, బలమును కలిగించే ఈ భావమును వాడుకుంటుంది. ప్రతి వారు ధ్యానించాలయ్యా. ఆ వాకుని పొంద ప్రేమించాలి. వాకుని త్యాగాన్ని పొంద ఆకాశ వర్ష జలాన్ని త్రాగి అలవాటు నేర్పించండి.
దిశగా ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి, అపవిత్రత నుంచి విడిపించబడాలి, పరువుల నుంచి విడిపించబడాలి, ఆశీర్వాదంలో ధైర్యపరచబడాలయ్యా. ఘనకార్యాలు జరిగించి మహిమ పొందలేదు. చూడు వారందరినీ పేరు పేరుగా దర్శించబడ్డా ప్రజల రహస్యాలు అడిగిన దేవుడవయ్యా. మన కుటుంబాల్లో నెమ్మది కావాలని, ఆరోగ్యం కావాలని, క్షేమం కావాలని, పరిస్థితులు మార్చబడాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, ఏ కార్యం మీ పాదాల చెంత కనిపెట్టాలో మన మనసులో మూడు వేదనలు తగ్గింది. నేను కలగ చేయమని యేసుక్రీస్తు నామం పేర అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి వారికి వారి కుటుంబాలకు ఆయన కృపా సమాధానము ఈ సంవత్సరాది వరకు సంవత్సరాంతం వరకు ఉండి నడిపించను గాక. ఆమేన్. హల్లెలూయా. చేతుల దగ్గరగా హల్లెలూయా. రెండు చేతులు పూజలు హల్లెలూయా. మరొకసారి పేరు పేరున అందరికీ వందనాలండి. నా దేవుని కన్నులు ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ మీద ఉండును గాక. ఆమేన్.